హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గంగవాయిలు టమాటో కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. జనరల్గా గంగవాయిలు అంటే మనం ఎక్కువ పప్పుతో కలిపి వండుతాం కదా, కానీ నాకు కొత్తగా ట్రై చేయాలనిపించింది. అందుకోసమని ఇలా ప్రిపేర్ చేశాను. కర్రీ మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ గంగవాయిలు ఒక 3-4 టైమ్స్ బాగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, మెంతి ఆకు, అలాగే 3 టమాటోలు, మీడియం సైజ్ టమాటోలు కూడా తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, ఆనియన్, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ శనగపప్పు యాడ్ చేస్తున్నాను. నేను ఇది ముందే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకున్నానండి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, అన్నీ కలిసిపోయాయి కదా. ఇవన్నీ కలిసిపోయిన తర్వాత మూత పెట్టి కాస్త మగ్గించుకోవాలండి ఒక 2 మినిట్స్. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గంగవాయిలాకు యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీ చాలా త్వరగా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా త్వరగా ఉడికిపోతుంది. సో అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని మూత పెడుతూ మగ్గించుకోవాలండి. ఇందులోకే ఒక 1.5 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల త్వరగా మగ్గిపోతుంది కర్రీ. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కాస్త వాటర్ కూడా బయటకు వస్తుందండి. ఆ వాటర్ అంతా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ బయటకు వచ్చాయి కదా. సో ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం మగ్గించుకోవాలి. అంతా కలిపేసి ఇందులోకే ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. కారం కాస్త ఎక్కువ యాడ్ చేశానండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఒక 3-4 మినిట్స్ మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలండి. అవన్నీ బాగా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత దించే ముందు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మెంతికూర, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. సో 2 మినిట్స్ తర్వాత అంతా కలిపేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.